అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ అహ్మద్ గులాబ్ షేక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ₹1,05,00,000 విలువ చేస్తే 300 కేజీల గంజాయి, కంటైనర్ వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నట్టుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మన ఎస్ఓటి మహేశ్వరం జోన్ టీం బస్ చేసింది. దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం. 300 కేజీ గాంజా అరక్ నుంచి ఇది పూణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన దగ్గర మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఈ మధ్య పట్టుకోవడం ఈ ట్రాన్స్పోర్టేషన్లో జరగలేదు. దీనికోసం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్కోటీ టీం ఆపరేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజా పెట్టుకొని ఉన్నాడు. 300 కేజీస్ 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి మంచి విట్నెస్ సంతకాలతో మేము ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లింగ్ గ్యాంగ్ని